పిండి మిరియం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, బంగాళదుంప, పచ్చి శనగపప్పు, మినప్పప్పు, మిరియాలు, బియ్యం, పచ్చి కొబ్బరి తురుము, పసుపు, ఉప్పు, ఇంగువ, నెయ్యి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, నానబెట్టిన చింతపండు. పిండి మిరియం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత పచ్చిశనగపప్పు కొన్ని, మినప్పప్పు, బియ్యం, కొన్ని మిరియాలు, పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత బెంగళూరు ఎండుమిర్చి కూడా వేసి, కొద్దిగా ఒక మామూలు ఎండుమిర్చి కూడా వేసి, కొంచెం ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని చింతపండు నానబెట్టిన వాటర్తో మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు మరలా స్టవ్ వెలిగించి దానిలో ఉడికించిన కందిపప్పును వేసుకోవాలి. దానికి తగినన్ని నీళ్లు యాడ్ చేసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న ఆలూని వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. మనం నానబెట్టిన చింతపండు గుజ్జు కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిండి మిరియం పేస్ట్ను కూడా వేసి ఇదంతా బాగా కలిపి ఉడికిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని సరిపడంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మరలా స్టవ్ మీద ఇంకొక చిన్న ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసి వేడెక్కిన వెంటనే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ తాలింపుని మనకి రెడీ అయిన పిండి మిరియంలో వేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన పిండి మిరియం రెడీ.